ఈరోజు మరొక మంచి మాట. ఒక్కోసారి ఒక్క అడుగు వెనక్కు వేయడమే మంచిదేమో, మౌనంగా ఉండడం కొన్నిసార్లు తప్పు లేదు. ఎప్పుడు గొడవపడి మరి నెగ్గకపోవడము దానికన్నా కూడా మౌనంగా ఉండి ఒక్క అడుగు వెనక్కు వేసి మరి సరైన సమయంలో గనక సమాధానం చెబితే అది చాలా వివేకవంతుల లక్షణం. కాబట్టి మౌనం ఎప్పుడు చేతకన్నితనం కాదు, ఏమీ తెలియదని కాదు. ఓర్పుగా ఉంటే ఓటమిని అంగీకరించినట్టు కాదు. ఓర్పుగా ఉంటే, మౌనంగా ఉంటే మరి ఓటమిని అంగీకరించినట్టు కాదు. ఎప్పుడు కూడా కొన్నిసార్లు గొడవ పెట్టుకోవడం కన్నా ఒక అడుగు వెనక్కు వేసి ఉండడము, తగ్గడంలోనే మంచి ఫలితం ఉంటుంది. మరొక మంచి మాట ఏమిటి అంటే, ప్రతి విజేత జీవితంలో కూడా విమర్శలే ముందుగా వస్తూ ఉంటాయి. వీరికెందుకు, వీరే చేయగలరా, వీరికేం అవసరము, ఇవన్నీ చేయాల్సిన అవసరం, ఇటువంటివేవో విమర్శలు, ఏవో పెడార్థాలు వస్తూనే ఉంటాయి. ఈ విమర్శలన్నిటికీ సమాధానము చెబుతూ పోతే మనం సమయము, ఆశయము ఏవి నిలబడవు. సింహం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఊరకొకలు వెంటపడుతూ ఉంటాయి. ఎవరో దానిని వెంటబడుతూ అడ్డగిస్తూ ఉంటారు. అలా అని సింహము ఒంటరిగా అలా ఉండిపోతుందా? ఒక్కరే మరి ముందుకు వెళ్ళి బరిలోకి వెళ్ళి విజేతగా నిలుస్తుంది. అది సింహం లక్షణము. అలాగే మనుషుల్లో కూడా విజేతలుగా నిలిచిన వారి జీవిత కథలు చూసుకుంటే వారికి మద్దతు ఇవ్వటానికి కూడా ఎక్కువ మంది ఉండారు. కాకపోతే వారు ఒక్కసారి విజయం గనక సాధించారా, ఇక అందరూ కూడా వాళ్లకు మద్దతు ఇస్తారు. కాబట్టి విమర్శ అనేటటువంటి విషయంలో ఎప్పుడూ భయపడకూడదు. దాని సంగతి మీరు సాధించబోయేటటువంటి కీర్తి, ఏదైతే విజయం ఉంటుందో అది చూసుకుంటుంది. ఎప్పుడు కూడా అందరికీ సమాధానం చెప్పే పని ఇక పెట్టుకోకండి. దానికి దూరంగా ఉంటేనే మంచిది. ఇదండి ఈరోజు మంచి మాట.